హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తోటకోడలు జోడి. నేనండి మీ పెద్ద తోటకోడల్ని. ఈరోజు మీకోసం చికెన్ పలావ్ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను చూడండి. దీనికోసం ముందుగా 3/4 కిలో చికెన్ తీసుకున్నాను నేను. దానిలో మీరు ఒక స్పూన్ సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపు వేసి బాగా శుభ్రంగా ఒక 3 సార్లైనా బాగా కడుక్కోవాలండి. తర్వాత ఆ వాటర్ని అసలు కొద్దిగా కూడా లేకుండా బాగా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలో చిట్టుముత్యాల రైస్ లేదా జీరా రైస్ అని కూడా అంటారు. ఇవి మీకు ఆన్లైన్లో కానీ బయట రైస్ షాప్స్లో కానీ దొరుకుతాయి. వీటిని ఒక 4 కప్స్ తీసుకోవాలి. నేను చెప్పే ఈ పలావ్లో కంపల్సరీగా రైస్ వాడితే మీరే చెప్తారు రెసిపీ సూపర్ అని. సో స్కిప్ చేయకండి. ఇప్పుడు రైస్ని బాగా వాష్ చేసుకుని ఈ రైస్లో వాటర్ వేసుకుని ఒక 1/2 అవర్ నానబెట్టాలి. ఇప్పుడు పలావ్కి కావాల్సిన మసాలా సరుకులు ఏంటేంటో చూద్దాము. యాలకులు, లవంగాలు, జాజి పువ్వు, చెక్క, జాపత్రి, స్టోన్ ఫ్లవర్, బిర్యానీ ఆకు, జీడిపప్పు. ఇప్పుడు యాలకులు ఒక 8, లవంగాలు ఒక 16, జాజి పువ్వు 1.5, స్టోన్ ఫ్లవర్ ఇది 1 స్పూన్ తీసుకోండి. ఇప్పుడు బిర్యానీ ఆకులు ఒక 3, జాపత్రి సగం, చెక్క 2 ఇంచులు, జీడిపప్పు ఒక 20 దాకా తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకుని వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా 6 పచ్చిమిర్చి తీసుకుని వాటిని చీరికల కింద కోసుకోవాలి. కారం ఎక్కువ తినలేని వాళ్ళు ఉంటే కనుక పచ్చిమిర్చి 2 వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని దానిలో మనం ఇందాక తీసుకున్న బిర్యానీ మసాలా సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసి అందులో జీడిపప్పు కూడా వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి ఫ్రై చేసి ఇప్పుడు ప్యాన్ పైన ప్లేట్ పెట్టి బాగా మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గిన తర్వాత ఇలా రెడ్గా కంపల్సరీగా రావాలి. వచ్చిన తర్వాత అందులో చిన్న టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అటు ఇటు ఫ్రై చేయండి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న 3/4 కిలో చికెన్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ప్యాన్ పైన ప్లేట్ పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత ప్లేట్ తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని దాన్ని బాగా వేయించాలి. యాక్చువల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లోనే వేసేయాలండి. నేను మర్చిపోయి చికెన్లో వేసాను. మీరైతే ఆనియన్స్లోనే వేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పైన ప్లేట్ పెట్టి మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి ఒకసారి అటు ఇటు తిప్పి దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ సాల్ట్ వేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా తగినంత సాల్ట్ వేసుకోండి. కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని ఒకసారి బాగా వేయించాలి. తర్వాత ప్యాన్ పైన ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఈలోపు నేను చూపిస్తున్నట్టుగా ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకుని దాన్ని చిన్నగా కట్ చేసుకుని పెట్టుకొని ఇప్పుడు 2 మినిట్స్ మగ్గిన తర్వాత ప్లేట్ తీసి మనం ప్యాన్లో కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 100 గ్రామ్స్ కానీ 200 గ్రామ్స్ కానీ కర్డ్ తీసుకొని అది కూడా వేసుకుని బాగా కలుపుకోండి. అలా బాగా కలిపిన తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచండి. ఈలోపు వేరే గిన్నెలో 4 కప్స్ రైస్కి 8 కప్స్ వాటర్ తీసుకుని ప్యాన్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేయలేరు రైస్ వేసేసిన తర్వాత. సో సాల్ట్ బాగా సరిపోయింది అనుకుంటే ప్యాన్ పైన ప్లేట్ పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వాటర్ని మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ వేసేసి బాగా మిక్స్ చేసి స్టవ్ పైన ప్లేట్ పెట్టి బాగా మరగనివ్వండి.
ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ 80% అయిపోయి ఓన్లీ 20% మాత్రమే ఉండాలి. ఇప్పుడు ప్యాన్ పైన ప్లేట్ పెట్టి ఏదైనా బరువు పెట్టి ఒక 15 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టి వదిలేయాలి. ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి అప్పుడు కూడా ప్లేట్ ఓపెన్ చేయకండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన చికెన్ పలావ్ రెడీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మేము తీసుకురావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.